ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్ లో చూద్దాం. తిరుమల శ్రీవారిని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాదాల మధ్య అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన తాను గతంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి బదిలీలో భాగంగా తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా ఎస్పీగా నియమించిందని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్సీ కార్యాలయంలో నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ పై ఎక్కువ దృష్టి పెడతామని, జిల్లాలోని గంజాయి, డ్రగ్స్ ను నివారించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏకలవ్య జయంతి సందర్భంగా నవోదయ కాలనీలో ఏకలవ్యుని చిత్రపటానికి ఎమ్మెల్యే దగ్గుపాటి పూలమాల వేశారు. త్వరలోనే నగరంలో ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హామీతో ఎరుకల కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చి ఎరుకల ప్రజల అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నుండి బ్రతుకు తెరువు కోసం కువైట్కు వెళ్లి ఎడారిలో కష్టాలు పడుతూ నరకయాతన అనుభవించిన శివకు చివరకు విముక్తి లభించింది. బుధవారం ఉదయం వాల్మీకిపురం మండలం చింతపర్తికి శివ చేరుకుని తన భార్య పిల్లల్ని కలుసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరం ఆశ్చర్యాలతో మునిగిపోయారు. శివ కష్టాలు పడుతుండగా మంత్రి నారా లోకేష్ స్పందించి ఇండియాకు రప్పించడంతో ప్రాణాలు కాపాడారని అన్నారు స్థానికులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో ఇటీవలే తాడి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు పైనుండి పడి మృతి చెందిన వారి కుటుంబంలోని పిల్లలకు గ్రామ సర్పంచ్ ఆర్థిక సాయం అందించారు. పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వారికి మానవతా గ్రూప్ ద్వారా దాతల నుండి సేకరించిన ఆర్థిక సహాయాన్ని, నిత్యావసరాలను స్థానిక సర్పంచ్ చెల్లుబోయిన హెలిని ఆ కుటుంబంలోని పిల్లలకు అందించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం పందుల దొంగలను గంగవరం పోలీసులు అరెస్టు చేశారు. గత 2 నెలలుగా జరిగిన వరుస దొంగతనాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నా గోవిందులు దర్యాప్తు చేస్తుండగా మదనపల్లి రోడ్డు నిమ్మనపల్లి క్రాస్ వద్ద 5 మంది అనుమానంగా తిరగడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేయగా పందులను తరలించడానికి లగేజ్ వాహనం, బైకును పోలీసులు స్వాధీనం చేసుకుని ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పలు దొంగతనాలకు పాల్పడిన కాట్రేనుపాడు గ్రామానికి చెందిన రేకపల్లి నాగరాజుని అరెస్టు చేశారు పోలీసులు. అతని నుండి 11 లక్షల రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని సీఐ ప్రశాంత్ ప్రత్యేకంగా అభినందించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీ చోరీకి పాల్పడ్డారు దుండగులు. దాదాపు 30,000 రూపాయలు దొంగతనం జరగడంతో శ్రీమఠం అధికారులు మాధవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి దొంగలా లేక బయటి దొంగలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.